సంక్రాంతి పండగంటేనే కళ్ళలెరుగని పల్లె సంబరం. పట్టణాలన్నీ పల్లెలకు పయనమయ్యే సంతోషకరమైన రోజు. పెట్రోల్ మురికి లేని పచ్చని పైరగాలను ఆస్వాదించే శుభతరుణం. పాడి పంటలంటే ఏమిటో కళ్ళారా చూసే సెలవు దినాలు. సంక్రాంతి తమ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని రైతులు, తమ సౌభాగ్యాన్ని కాపాడాలని మగవులు భావిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు పతంగులతో పోటీ పడుతూ ఉంటారు. సాంప్రదాయ పద్ధతులకు జీవం పోస్తూ హరిదాసులు, బసవన్నలతో గంగిరెడ్ల వాళ్ళు చేసే సందడి. సంక్రాంతి స్పెషల్పై ఒక ప్రత్యేక కథనం చూద్దాం. సంక్రాంతి అంటే పల్లెల్లోగిళ్లన్నీ ముచ్చటైన ముగ్గులతో, మగువల ముచ్చట్లతో మురిసిపోతూ ఉంటాయి. పండు వెన్నెల ముంగిట్లో పిండారబోసినట్లుగా పట్టపగలే వచ్చి వాలిందేమో అనిపించేంతగా ముగ్గులు మౌనంగా సడిచేస్తాయి. రంగురంగుల పరికిణీలతో రంగవల్లులు తీర్చిదిద్దే అతివల మునివేళ్లను తాకిన పిండి బొమ్మలు మంచు తడిలో మురిసిపోతాయి. తెలిమంచు మేలిముసుగును తొలగించుకుని అప్పుడప్పుడే విచ్చుకుంటున్న వెలుగు రేఖలు, ఆ భానుడి లేలేత కిరణాలతో పోటీ పడుతూ పొలాలకు పరుగులు తీసే ఎడ్ల బళ్ళు, లయబద్ధమైన ఎడ్ల నడకలకు తాళం వేస్తున్నట్టుగా మోగే హరిదాసుల చిడతలు, ఆ దాసుగారి హరినామ సంకీర్తనలకు రూపమిచ్చినట్టుగా ఇళ్లలోగిళ్లలో వెల్లివిరిసే ముగ్గులు, ఆపై అందంగా పేర్చిన గొబ్బెమ్మలు, ఒక ధనుర్మాసంలో మాత్రమే కనిపించే సుందర దృశ్యాలు ఇవన్నీ. చలిపులి గిలిగింతలు పెట్టే వేళ, కొత్త పంటలు ఇంటికి చేరే వేళ, అంబరాన్ని తాకే ఆనందంతో ఆహ్లాదంగా జరుపుకునే ఆనందాల కాంతే సంక్రాంతి. గొబ్బెమ్మల చల్లటి స్పర్శకు గరికపూస చెరకు గడల నిటారుగా నిల్చుంటుంది. రంగురంగుల రంగవల్లుల నడుమ కొలువు తీరిన గొబ్బెమ్మలు వాటి చుట్టూ అడుగులో అడుగులు కలుపుతూ కోలలు ఆడుతూ వయ్యారంగా కదిలే ముద్దుగుమ్మలు. తెలిమంచు కురిసే వేళ చూడ చక్కగా కనువిందు చేసే ఈ పరవశానికి తోడు సన్నాయి వాయిద్యంతో బసవన్న గజ్జెల చప్పుడుతో లయ కలుపుతూ తల ఊపుతూ డోలు డప్పుకు తాళం వేస్తుంటే పెద్దలు కూడా చిన్న పిల్లల్లా మారిపోతారు. వాకిట్లో రంగురంగుల ముగ్గులతో పోటీ పడుతున్నట్టు దూది పింజల్లా మబ్బుల్లోకి దూసుకు వెళుతున్న పతంగులు రంగవల్లుల్లా ఆకాశం నిండా పరుచుకోవాలని చూస్తాయి. దూరం నుంచి చూసేవారికి ఏ దారం లేని, ఆధారం లేని కొత్త పక్షులు నింగిదారుల్లో చెక్కలు కొడుతున్నట్టు కనిపిస్తాయి ఆ పతంగులు. ఎవరి పతంగి ఎంత ఎత్తుకు ఎగురుతుందో వారే గొప్ప. పతంగులను గాలిలోకి ఎగరవేయడం కూడా ఓ కళే మరి. చలిగాలికి తోడు నులివెచ్చని సూర్యుడి కిరణాలు బంగారు రంగులో రంగవల్లులకు కొత్త అందం తెచ్చిపెడుతుంటే, పైరగాలి మోసుకొచ్చే ముద్దబంతి పూల పరిమళాలు మంచు తడికి మత్తుగా ఊగుతున్న కొమ్మలకు కొత్త రాగాలను నేర్పుతాయి. మంచు దుప్పటిని తొలగిస్తున్న సూర్యుడికి ఆహ్వానం పలుకుతూ నేతితో చేసిన పిండి వంటల ఘుమఘుమలు ముక్కు పుటాలను గుబాళిస్తాయి. సకినాలు, చక్కెర పొంగలి, అరిసెలు కొత్త రుచులను చూపిస్తాయి. ఏ ఇల్లు చూసినా పూల లోగిళ్లతో, ముగ్గుల ముంగిళ్లతో, కమ్మటి వాసనలతో పండగంటే ఇది అనిపిస్తుంది. మన దేశ చరిత్రలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగకు ఓ అర్థం, పరమార్థం ఉన్నట్టుగానే సంక్రాంతికి ఓ విశిష్టత ఉంది. సూర్యుడు మాసానికో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో మకర రాశిలోకి సంక్రమించడాన్ని మకర సంక్రమణం అంటారు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. అయితే మకర సంక్రాంతికి ఇంతటి విశిష్టత ఎందుకు అంటే, ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. వివిధ రకాల పుణ్యకార్యాలకు ఇదే మంచి మాసం. తొలి పంట గాదెలను పలకరించేది కూడా ఇదే ఋతువు. అందుకే ఈ పండుగంటే రైతులకు, వారిని నమ్ముకున్న వ్యాపారులకు, పట్టణాల్లోంచి పల్లెలకు పిలిచే పురవాసులకు సంతోషం. సాధారణంగా పండగంటే ఒక్క రోజుతో ఆ సందడి ముగిసిపోతూ ఉంటుంది. కానీ ఈ పెద్ద పండుగ మాత్రం 3 రోజుల వేడుక. మొదటగా భోగి, ఆ తర్వాత మకర సంక్రాంతి, కనుమ. ఇది ఓ ముచ్చటైన పండుగ. నూతన వస్త్రాలు, పిండి వంటలు, కొత్తల్లుళ్ళు, ఇలా సంబరం అంతా సంక్రాంతి పందిట్లోనే దాగి ఉంటుంది. అందుకే సంక్రాంతి పండగంటే చాలు ఇల్లంతా సందళ్లే, ఊరంతా సంబరాలే. సంక్రాంతి అందాలు చూడాలంటే పల్లెల్లోగిళ్లలోనే చూడాలి. వంకలు తిరిగిన వాగులు, మంచు బిందువులతో దోబుచ్చులాడుతూ సూర్యకాంతికి తొంగి చూస్తున్న పైరులు, ఆ ప్రకృతి కాంతతో పోటీ పడుతూ పట్టంచు పరికిణీలు సింగారించుకొని పరుగులు తీసే కన్యల అందాలు,
ఇలాంటి సోయగాలన్నీ తిలకించాలంటే పల్లెటూళ్లకు పరుగులు తీయాల్సిందే. అందుకే సంక్రాంతి పండుగంటే చాలు పిన్నెల నుంచి పెద్దల దాకా పట్టణాలు వదిలి పల్లెల్లోనే జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. తెలతెలవారుతున్న వేళ తొలి కోడి కూతతో పాటు మనకు వీణుల విందు కనువిందు చేసే మరో దృశ్యం హరిదాసులు. ఎర్రటి పట్టు పంచెలు కట్టి నుదుటన తిరుమణి పట్టెలు పెట్టి తలపై అక్షయ పాత్రతో చేతిలో తంబురతో నిండైన అలంకరణతో నడివీధుల్లో తిరుగాడే అపురూపమైన దృశ్యాలు మనకు ఒక సంక్రాంతి నెలలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సంక్రాంతికి నెలపెట్టిన దగ్గర నుంచి ఈ హరిదాసుల హరినామ స్మరణలతోనే పల్లె నిద్రలేవాలి. హరిలో రంగహరి శ్రీమద్ రమారమణ గోవిందో హారి అంటూ ఇంటింటికి తిరిగే ఈ హరిదాసులకు శక్తి కొద్దీ బియ్యం, స్వయం పాకం, నూతన వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. స్వయంగా ఆ శ్రీహరే ఆది భిక్షువుగా మారి తమ ఇంటికి వచ్చినట్టు భావిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆ హరిదాసుకు నమస్కరిస్తారు. నెలగంటూ పెట్టిన నాటి నుంచి కనుమ పండుగ ముగిసే వరకు ఈ హరిదాసుల శోభ గ్రామసీమల్లో కనువిందు చేస్తూ ఉంటుంది. హరిదాసులు వస్తున్నారంటే చిన్నారుల్లో సందడి సందడి. దోసెళ్లతోనూ పళ్ళ్యాలతోనూ బియ్యం తీసుకువచ్చి అక్షయ పాత్రలు పోస్తారు. ఆ హరిభక్తులైన ఈ హరిదాసులకు మొక్కితే చాలు గ్రామసీమలు చల్లగా ఉంటాయని ప్రజలకు నమ్మకం. అందుకే ఈ సనాతన సంప్రదాయం నేటికీ గ్రామసీమల్లో కనిపిస్తూనే ఉంటుంది. సంక్రాంతి వేళ సందడి చేసే మరో అపురూపమైన దృశ్యం గంగిరెద్దుల మేళం. అలనాడు ఆ శ్రీహరే స్వయంగా గంగిరెద్దులను ఆడించేడని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ పర్వదినాల్లో ఇలా ఇంటింటికి తిరిగి గంగిరెద్దుల చేత విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. తమకొచ్చిన సంగీత పరిజ్ఞానాన్ని సన్నాయిపై ప్రదర్శిస్తూ అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి సలాం కొట్టు అంటూ గంగిరెద్దులను ఆడించేవాళ్లు ఇలా చెబుతుంటే అందంగా ముస్తాబైన ఎద్దులు తలలాడిస్తూ వందనాలు చెబుతుంటే అబ్బా ఆ దృశ్యాలెంత అపురూపంగా అనిపిస్తాయి. ముగ్గులు కొలువు తీరిన ఇళ్ల వాకిళ్ల ముందు ఇలా గంగిరెద్దులను ఆడించడం పల్లె ప్రాంతాల్లో ఎంతో శుభసూచకంగా భావిస్తుంటారు. పూర్వం రోజుల్లో ఈ గంగిరెద్దులు ఏడాదంతా సందడి చేసిన ఆధునికత పరుగులు పెడుతున్న ఈ కాలంలో ఈ గంగిరెద్దులాటలు కేవలం ఏవో పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితమైపోయాయి. కానీ గంగిరెద్దుల మేళం వచ్చిందంటే ఊరంతా సందడే, వీధి వీధంతా హడావిడే. పిండి వంటలు లేని పండగే కాదంటారు. అందున ఆ పండగ సంక్రాంతి అయితే నెల ముందు నుంచే వంటకాల సువాసనలు గుమ్మెత్తించేస్తూ ఉంటాయి. ఇక ఆడాళ్ళంతా వంటకాల హడావిడిలో ఉంటే మగవాళ్ళు మాత్రం పందాల జోరులో బిజీగా గడుపుతారు. కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు సంక్రాంతి 3 రోజులు కూడా సందడి చేసే అపురూప దృశ్యాలు. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి, సిరుల కాంతులు వెదజల్లే సంక్రాంతి, పాడి పంటల పండుగ కనుమ, ఈ 3 ముచ్చటైన పండుగలను తెలుగునాట ఎంతో వేడుకగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు ఇది పెద్దల పండుగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు నివేదనలు చేస్తారు. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించి పండుగ చేసుకుంటారు. ఇళ్లకొచ్చిన ఆడపడుచులతో, కొత్త అల్లుళ్లతో, చిన్నపిల్లలతో ప్రతి ఇల్లు నిండుగా వెలిగిపోతూ ఉంటుంది. ప్రతి లోగిలి పౌష్యలక్ష్మి కొలువు తీరిన వైభవంతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక 3వ రోజైన కనుమ నాడు పాడి పంటల పండుగ. పంటలు ఇంటికొచ్చి గాదెలు నిండుగా ఉన్న తరుణాన ఈ పెద్ద పండుగ రావడంతో ఆ సంతోషంలో పాడి పశువులకు, యంత్రాలకు రైతులు పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ పండుగ 3 రోజులు పిల్లలు, పెద్దలు కూడా పాల్గొనే మరో వేడుక పతంగుల పందేలు. ఆకాశంలో పైకి తమ గాలిపటాలు ఎగురుతుంటే పెద్దవాళ్లు సైతం చిన్న పిల్లల్లా కేరింతలు కొడతారు. అన్ని ఒత్తిళ్లను మరిచిపోయి స్వేచ్ఛా విహంగాల్లా పండుగ శోభలో భాగస్వాములవుతారు. అవనిపై పౌష్యలక్ష్మి సందడి చేసే వేళ, ప్రకృతి కొత్త సొగసులు సంతరించుకునే వేళ, ఉదయభానుడు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తే వేళ, చలిపులి పారిపోతూ మరింత గిలిగింతలు పెట్టే వేళ వచ్చే ఈ సంబరాల సంక్రాంతి ప్రతి పల్లెకు పండుగే, ప్రతి ఇంటికి వేడుకే.